జర్నలిస్ట్ రేయ్ ఆ బండి ఫాలో త్వరగా పని ఎట్లా సార్ వాడి చెప్తాను ఇంతకన్నా పోదు సార్. ఏం బండి రా బాబు డొక్కు బండి అన్ని తిట్టుండు కానీ నా బండి తిట్టదు సార్. ఇలా పోనీ పోనీ ఉంటుందా సార్? హలో హలో ఛీ, నేను హలో అంటే నువ్వు అంటావా? నేను హలో అన్నది కామన్ కాదు. నిన్ను పైసలు 36 రూపాయలు లేవు లేవా? లేవే. హలో హలో రేయ్ క్రెడిట్ కార్డు ఓకేనా? నో. ఇదిగో ఇప్పుడే డ్రా చేసుకొస్తాను ఉండు. ఇక్కడ ఎక్కడ వేసుకొస్తావు? నువ్వు హలో 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 ఏం కావాలి? పైసలు 36 రూపాయలు. ఆటోకి డబ్బులట. నేనెందుకు ఇవ్వాలి? కరెక్ట్. అబ్బా నిన్ను పట్టుకోవడానికి ఆటో ఎంగేజ్ చేయాల్సి వచ్చింది కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నువ్వే ఇవ్వాలి. ఇయ్యే ఇది కరెక్ట్. అమ్మా వేళకొళంగా ఉందా? గొడవ చేస్తాను జాగ్రత్త. ఏ! ఆ! నా టిఫిన్ బాక్స్ పట్టుకుపోతున్నాడు. ఏం చేస్తాడో ఏంటో. ఏం చేస్తాం? హ్యాపీగా తినేసి ఖాళీ డబ్బా రిటర్న్ చేస్తాం. ఇదేంటిది పులిహార? అయ్యి బాబాయ్ పులిహార అంటే నాకు చాలా ప్రాణం. నాకు కూడా ప్రాణం. నా పైసలు. ఒరేయ్ నీ డొక్కసింగ్ చేస్తాను రోయ్. ఆ? అసలు పులిహార అలో ఇలారా. అసలు పులిహారలో ఎన్ని వెరైటీలు ఉన్నాయి తెలుసా? నిమ్మకాయ పులిహార, చింతపండు పులిహార, దబ్బకాయ పులిహార, ఆవు పెట్టిన పులిహార. దొంగ బతుకు బతకటం హీరోయిజం అనుకుంటున్నావా? పైగా దొంగని విజిటింగ్ కార్డు ఒకటి. చెప్పి చేస్తే థ్రిల్ ఉంటది. Yes. అబ్బా కొంచెం వెరైటీగా ఉంటదని విజిటింగ్ కార్డు చేయించాం. అయినా దొంగతనం తప్పని ఎవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పేదేంటి? దొంగతనం చేయడం నేరం. దొరికితే జైల్లో వేస్తారు తెలుసా? అయ్యి బాబు ఎంత ఇంటెలిజెంటో. అబ్బా ఈ దేశంలో చాలా మంది దొంగలు ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే నేనెంత సముద్రంలో కాకిరెట్ట. ఇది చాలా కరెక్ట్. అబ్బా అలా అని చెప్పి నువ్వు చేస్తున్న పాడు పనులు సమర్థించుకుంటూ కూర్చోకు. పోలీసులకు ఫోన్ చేశానంటే ఫోన్ చేస్తాట. నా పైసలు. హలో నువ్వు కోపంలో చాలా అందంగా ఉంటావు. ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. షట్ అప్ ఇడియట్. ఓ చంటిగాడి ప్రేమ కథ, స్టూపిడ్. ఓ పిచ్చోడి ప్రేమ కథ. చూడు ఒకసారి దొంగిలించిన వస్తువుని తిరిగి ఇచ్చే అలవాటు నాకు లేదు. అయినా ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఐ లవ్ యూ. నిన్నే ప్రేమిస్తున్నా, నిన్నే ప్రేమిస్తా. రాస్కల్. నువ్వు ఎస్ అన్న నో అన్న ఐ లవ్ యూ. అందులో చేంజ్ ఉండదు. రేపు మార్నింగ్ కల్లా నీ గొలుసు నీ మెళ్ళ ఉంటుంది చూసుకో. మెళ్ళో ఉండక్కర్లేదు, జల్లో ఉండక్కర్లేదు, చేతికి చాలు. ఎంతైనా దొంగనే. దొంగతనంగా తెచ్చింది దొరతనంగా ఇవ్వను. దొంగలాగే ఇస్తాను. బీ రెడీ. నా పైసలు. నువ్వా? అవును నేనే. మెళ్ళ గొలుసు చూసుకున్నావా? మిర్రర్ మీద మెసేజ్ చదువుకున్నావా? నువ్వు పోలీస్వా? మరి విజిటింగ్ కార్డులో దొంగ నువ్వేంటి? దొంగల అప్పుడప్పుడు కొన్ని ఇళ్లకు విజిట్ చేస్తుంటాను. రాత్రి మీ రూముకు రాలా? అలాగనమాట. ఈ గెటప్ అంటావా? ఇదొక సెటప్. సరదాగా కాఫీ కానీ విషయం కానీ తాగేద్దా పెట్టి ఇసమైతే రెడీ. ఈడేవాడు నా పైసలు. ఆడే. అబ్బా రాత్రి నేను నీ కల్లోకి వచ్చి ఉండాలి. వచ్చి ఏమన్నాను? మాట్లాడవేంటి? ఐ లవ్ యూ అనే ఉంటాను. ఆ పాలసీ అంతా కలగాని నిజంగాని ఒకటే మాట, తేడా ఉండదు. మర్యాదగా తప్పుకుంటావా? పోలీసులు పిలిచి నీ అసలు రూపం బయట పెట్టమంటావా? నీకెందుకు శ్రమ? నేను పిలుస్తాను. ఇదో అడ్డు. ఇదిగో కానిస్టేబుల్ గారు రండి. మేడం గారు నీతో ఏదో మాట్లాడాలంట. చెప్పవా, ఏం చెప్తావా? ఇతను దొంగండి, ఎస్ఐ కాదు. నా పైసలు. ఈడెవడండి? పోలీసు వాళ్ళు ఎక్కడ ఆటోకి డబ్బులు ఇస్తారేంటి? సారీ సార్ మీరేమనుకో. అలాగే చిచ్చి, ఇతను దొంగంటే సారీ సార్ అంటారేంటి? ఇతని పేరు రామకృష్ణ. అందరూ దొంగరావుడు అంటారు. పెద్ద దొంగండి. ఈవిడ నా అసిస్టెంట్ తోడు దొంగ. మీరు పని జోకేస్తారు సార్. నో పైసలు. వాడి పైసలు ఇప్పించండి సార్. ఓకే సార్. రే మీరు పదండ్రా. సార్ కోపడుతుంది సార్. వస్తాను సార్. అలాగే అయ్యో, ఏమండి? ఎస్ఐ గారు వీడి బస్సులో నా పర్సు కొట్టేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా. అరెస్ట్ హిమ్. ఎరా ఇది చెప్పేది నిజమేనా? నా జేబునుకో నా జేబులో చెప్పాను గురు. ఆ. పర్సు తగిలింది. ఆహా. ఇదేంటి నా జేబులో పర్సు అని బయటికి తీశాను. అంతే పట్టుకొని నీ దగ్గర లాక్కొచ్చేసాడు. అలా మాట్లాడడానికి సిగ్గులేదు? కష్టపడి బతకలేవు స్కౌండ్రల్. ఇలాంటి వెధవల్ని నడి వీధిలో నిల్చోబెట్టి కాల్చి పారేయాలి. పర్సు పోతే ప్రాణం పోతురా. ఎవడరా దొంగ? యాదో ఫేస్ చేసుకుని నన్ను తిడతారేంటి సార్? మీరు అసలు నిజమైన ఎస్ఐనా? అడగండి. కమిషనర్ గారు చెప్పింది గుర్తుందిగా? నేరం చేసింది పోలీసుడైనా సరే నిర్దాక్షిణ్యంగా యాక్షన్ తీసుకోమన్నారు. డ్రైవర్ జీబాబు. ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడివేసెను. షడప్. మనం వెళ్తుంది పోలీస్ స్టేషన్ కి, హనీమూన్ కాదు. సార్,
నేను దొంగను కాదు సార్, జర్నలిస్ట్ ని. ఇతను ఎవరో నాకు తెలీదు. నాకు బాగా తెలుసండి, మీ ఇద్దరు వెరీ వెరీ క్లోజ్. అబద్ధం సార్, నేను చెప్పేది నిజం. నేను జర్నలిస్ట్ ని. భయపడకో, నీ పక్కన చెట్టు అంత మనిషిని పెట్టుకు అలా ఉడిపోతావేంటి? ఫస్ట్ టైం కదా, కొంచెం భయంగా ఉంటది. మెల్లమెల్లగా అదే అలవాటు అయిపోతుంది. ఈ మనిషి ఎప్పుడు చండాలకి ఇంతే సార్, ఎప్పుడు టెన్షన్ ఫీల్ అవుతుంది. చిచే కాస్త రిలాక్స్ అవుదు. అయిపోయి భయంగా ఉందా? నాకు కొంచెం కోఆపరేట్ చేసేమంటే తప్పించుకోవచ్చు. ఓకేనా? ఎస్ఐ గారు, నా నడుంకి టైం బాంబు ఉంది. ఇందాకే ఆన్ చేశా. తేడానికి సరిగ్గా 2 నిమిషాలు టైం ఉంది. అందరం కలిసి సరదా చచ్చిపోదాం. మరి దైవ ప్రార్థనలు అవి చేసుకోవడం లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే త్వరగా కానివ్వండి. ఏంటి ఇక్కడ తీసుకొచ్చా? ఇదే మా రెసిడెన్స్. ఎలా ఉంది? నిన్నే కర్మ, బ్రహ్మాండంగా ఉంది. కానీ కాస్త ఈ బేడీలు తీసే నీకు దండం పెడతాను ప్లీజ్. ఫ్రెష్ గా స్నానం చేస్తే కానీ ఐడియాలు రావు. ఇప్పుడు ఎలాగా? స్నానం చేసే ఐడియాలు వస్తాయా? ఓ షూర్, వై నాట్? అయితే సరే, కానీ వీటితో ఎలా? అలా ఎలా గొడుగుతావేంటి? నువ్వు నేనే కదా, ఎలాగో అడ్జస్ట్ అయిపోదాం. హా? అబ్బా రద్దు. కర్మ, పొరపాటు వచ్చాను. ఎప్పటికి ఫినిష్ చేస్తాడో ఏంటో ఈ స్నానం. ఛీ! అమ్మా ఆగు, అయిపోయి. బేడీలుండగా డ్రెస్ ఎలా మార్చా? మరి అదే మన స్పెషాలిటీ. అవును, నువ్వు కూడా హ్యాపీగా స్నానం చేసి కదా, ఫ్రెష్ గా హాయిగా ఉంటది. ఏం అక్కర్లా, ముందు నన్ను రిలీవ్ చేసే ప్లాన్ గురించి ఆలోచించు. స్నానం అయిపోయింది కదా, హ్యాపీగా ఆమ్లెట్ వేసుకుని తింటూ మాట్లాడుకుందాం. రా రా. అవును, రైలు పెట్లో ఉంటున్నావు, ఎవరు ఏమనరా? అనుకునేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు, దాని గురించి మనకెందుకు? నేను చాలా మొండిగటాన్ని, నా గురించే బతికే మనిషిని. అబ్బా ఆకలేస్తుంది, వండుకు తిన్నారా? కర్మ కర్మ, అనవసరంగా ఇరుక్కున్నాను. ఏమండి బ్యాటింగా? కాదురా, కోటింగ్. ఏంటండి ఇది? నా ట్రాఫిక్ అనుకుంటా టెంప్ట్ అయిపోతున్నారు. ట్రాఫిక్ అది ట్రాఫిక్. కొట్టదు. ఎవడే నా పాయింట్ ఏంటంటే పాయింట్ కాదు పాయింట్. చాలా ప్లెయిన్ గా ఉందండి బాబు. ప్లేన్ కాదు పెయిన్. వీళ్ళు బాగేశారు. థ్యాంక్ యూ. అది బాగా స్టైల్ అయిపోయారు. కొంచెం మంచి తీర్థం పుచ్చుకుంటారేంటి? గుట్టు తప్పుడు కాకుండా సెకండ్ ఫ్యామిలీతో సంసారం చేస్తుంటే నా పెళ్ళానికి చెప్పి పసరి కింద కొట్టేస్తారా? నవ్వు ఏడుపు కలిపి వచ్చేస్తున్నాయి. ఎప్పుడండి ఆ సంఘటన తలుచుకున్నప్పుడు. అయితే ఓ పని చేయండి. ఏంటో? ఆ యాక్సిడెంట్ తెలుసుకోవడం మానేయండి. యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్. అసలు మిమ్మల్ని ఆగండి. నేరస్తులు ఇష్టం వచ్చినట్టు హింసించకూడదని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. నీతో చెప్పాడా? టీవీలో చెప్పారు. ఎక్స్క్యూజ్ మీ. సెల్ ఏమిట్రా? హలో. నేను రా, ఎక్కడ తెచ్చారు? టకటకాల్లో. ఏంట్రా పిచ్చివాడు, ఎక్కడున్నారా? అదే 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 టకటకటకాల్లో. నీ బొంద. అబ్బా నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు, కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. తీసేసుకుంటున్నాడు. ఆ సిఐ దుర్గా ప్రసాద్ గారు మన మీద కక్ష కట్టినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. జాగ్రత్త. ఎంత నాయాలు ఉడిపి హోటల్లో పెసరట్లేసే పేనలాగా ఫేసు వాడును. వాడు మొహానికి 2వ ఫ్యామిలీ అంట. ఆడిని బజార్లో బట్టలు ఉడిదించి మరీ పరిగెత్తించాలి. రే వాడికి చిక్కామో కూరండు తినేస్తాడు, జాగ్రత్త. హలో, ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చిందా? ఫోన్ కట్ చేశాడు రాస్కెల్. ఆ రామకృష్ణ నాకు దొరకాలి, రక్తం తాగుతాను రా. ఇదిగో జర్నలిస్ట్, నీకే కాదు నిద్ర మాకు వస్తుంది. లోపలికి హ్యాపీగా పడుకుందాం పదా. పడుకున్నావేంటి? నువ్వు వెళ్ళి పడుకో. అలాగే. యూ బ్రూట్. బ్రూట్ లేదు, ఐస్ ఫ్రూట్ లేదు, పక్కన వచ్చి పడుకో, హ్యాపీగా ఉంటది. ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. మాట్లాడడం ఏం చేద్దాం అంటావు? ఆ మూల కూర్చుని ఒకళ్ళ మొహాలు చూసుకుంటూ కూర్చుందాం అంటావా? రా. నువ్వు దూరంగా అటు తిరిగి పడుకో, నేను ఇటు తిరిగి పడుకుంటాను. అలాగే అలాగే. మధ్యలో ఈ బేడీలో ఒకటి. సరే పడుకో. అనవసరంగా ఇరుక్కుపోయాను.
చేతులు లాగేస్తున్నాయి. చిచి, దీనికంతటికి కారణం నువ్వే. ఎవరైనా చూస్తే పరువు పోతుంది. చూస్తే పోయే పరువు, తుమ్మితే ఊడే ముక్కు వేస్ట్. నాకు చచ్చిపోవాలంది. నాకు లేదు. నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. నాకు బొత్తిగా లేదు. యూ డర్టీ రాడిన్స్ కౌంటర్. చిచే, రాత్రి నుంచి ఎదవ గోల. నిన్ను వెళ్ళు. పట్టేసిందా? అలాగే ఉంటది మరి, బ్రాయిలర్ కోడ్ లాగా బాడీ వేసుకుని. Oh, fantastic. Young couple romancing on rail trail. టేక్ ఓ థ్యాంక్ యూ. కెన్ యూ హ్యావ్ ఫోటో ప్లీజ్? Yeah, sure. With pleasure. థ్యాంక్ యూ. Welcome. బాగుందా? నేనేమో ప్రేమ కట్టించుకుని దేవుడి గదిలో పెట్టుకుంటాను. ఓ గింజుకోక. ఇదిగో, నేను నీకేం అపకారం చేశాను? ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? ఈ బేడీలు తీసి నన్ను పంపించు ప్లీజ్. నీకేం కావాలంటే అది ఇస్తాను. ఏం కావాలంటే అది ఇస్తావుగా? అలాగే. నీ ప్రేమ కావాలి. నిన్ను చూడంగానే నాకు ఇష్టం ఏర్పడింది. దాన్ని ప్రేమ అంటారో ఏమంటారో నాకు తెలియదు. నువ్వు నా ప్రాణానికి ప్రాణం, అంతే. ఇంత సింపుల్ అయితే నిన్నే చేయొచ్చుగా. తీస్తే వెళ్ళిపోతావు కదా. చూడు, ఎప్పుడు మన ఇద్దరం బేడీ లేని కేడీలా ఉండాలని నా కోరిక. ఓకే, చెప్పేది నీకే.